అండ్ నీతి ఆయోగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాప్ పాయింటింగ్ మనం రెగ్యులర్గా అనుకుంటుంటాం మ్యాప్ పాయింటింగ్ యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అని. డైరెక్ట్గా మ్యాప్ పాయింటింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. వీటన్నిటితో పాటు న్యూస్ పేపర్స్ కూడా మనం ఆధారంగా తీసుకోవచ్చు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్ వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని క్వశ్చన్స్ ఉదాహరణకి ఇంటర్పోల్కి సంబంధించిన క్వశ్చన్ హిందూ 2022 టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లోంచి వచ్చిందనమాట. అదేవిధంగా ఎకనమిక్ సర్వే, మన ఆర్థిక సర్వే ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎకనమిక్ సర్వే నుంచి 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్బీఐ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మనం చూస్తే యూపీఎస్సీలో ఒక ట్రెండ్ కనిపిస్తుంది. అది రిపిటేటివ్ క్వశ్చన్స్ అనమాట. ఉదాహరణకి ఆఫ్రికాలో లేక్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ వస్తుంది. మ్యాప్ పాయింటింగ్ సంబంధించి ప్రతి సంవత్సరం 3-4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎకనమిక్ సర్వే నుంచి రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఏవైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో మెటావర్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, ఏఐ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, దాని మీద రెగ్యులర్ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. దాంతోపాటు యునెస్కో నుంచి ప్రతి ఇయర్ 2 క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి. టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. పోర్ట్స్ అంటే ఓడరేవులకు సంబంధించి ప్రతి సంవత్సరం క్వశ్చన్ కనిపిస్తుంది. బయోటెక్నాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ప్రతి ఇయర్ కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం అయితే బయోటెక్నాలజీకి సంబంధించి 7 క్వశ్చన్స్ వచ్చాయి యూపీఎస్సీలో. ఇప్పుడు తగ్గి ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి అనమాట. వీటితో పాటు మనం చూస్తే అసలు ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, క్వశ్చన్ సోర్స్ ఏంటి, ఎక్కడ చదవాలి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఏం చదవాలి, ఈ డౌట్స్తో చూస్తే కనుక ఒక క్వశ్చన్